హలో అండి, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియో అండి. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. ఇక్కడ నూనెకి బదులు మీరు నెయ్యి కూడా తీసుకోవచ్చు. నూనె కాగిన తర్వాత దీనిలో పోపు దినుసులు అనేవి మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి 4 కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు 2 కట్ చేసి వేసుకుంటున్నాను. దీనిలో క్యారెట్ సన్నగా కట్ చేసి కొన్ని, గ్రీన్ పీస్ కొన్ని, వీటన్నిటిలో వేయించుకోవాలండి. దీనిలో కొద్దిగా అల్లం ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఈ గిన్నెతో 2 గిన్నెల వాటర్ అనేది తీసుకుంటున్నాను. సేమియా కూడా అదే గిన్నెతో తీసుకుంటానండి, అందుకని ఆ గిన్నెతో వాటర్ కూడా మీకు చూపించాను. 2 గిన్నెల వాటర్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇది పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా పొంగులు వచ్చే వరకు మరిగిన తర్వాత సేమియాని, ఇది ఫ్రై చేసిన సేమియా అండి, ఫ్రైడ్ సేమియా. మీరు పచ్చిదైతే ఒకసారి వేయించి తీసుకోండి. ఇదైతే వేయించిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. 1 కప్పు వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుదాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 మినిట్స్ ఉంటే మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. వాటర్ అసలు ఉండకుండా. చూసారు కదండి, వాటర్ మొత్తం ఇంకిపోయింది. సేమియా అనేది మనకి కరెక్ట్గా ఉడికింది. ఇలా లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి అనేది తీసుకున్నానండి. ఇలా వేయడం వల్ల నెయ్యి మనకి ఎన్ని గంటలైనా సేమియా పొడి పొడిలాడుతూ చేతికి అంటుకోకుండా వస్తుందండి. లాస్ట్లో ఇక్కడ నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మనకి చల్లారి ఎన్ని గంటలైనా ఇలాగే పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మనం తినేటప్పుడు క్యారెట్, గ్రీన్ పీస్ బాగా తగులుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయి అవి. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అనేది అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది వెజిటేబుల్స్తో. సో చూసారు కదండి, సేమియా ఉప్మా మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.